సంతోషం, దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాము. త్రిపుదేవుని యొక్క మహాకృపను బట్టి 21వ దిన శిలువ ధ్యాన దినములోనికి మనం వచ్చి ఉన్నాం. అంటే దాని అర్థము 2 వారాలు పూర్తి చేసుకుని 3వ వారంలో ఆఖరి దినము అనగా తండ్రికి 7 దినములు, కుమారునికి 7 దినములు పరిశుద్ధాత్మ అనుభవంతో 3 వారములకు ప్రవేశించి శుక్రవారంతో 21వ రోజు పూర్తి చేసుకుంటున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, దైవ జనుని యొక్క వాక్యమును ఈ దినమున ధ్యానము చేసుకుందాము. మనకు బాగా అనుభవపూర్వకమైన పరిశుద్ధ వాక్య భాగము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము ప్రారంభము నుండి చదువుకున్నట్లయితే, యెహోవా నా కాపరి, ఏమి కలుగును, పచ్చిక గల చోట్ల యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా దేవానికి స్తోత్రములు. దైవ జనుని యొక్క కృపను బట్టి మీ వాక్య క్రమ ఫలములను అధిగమించక లోకమునందు నిలిచి ఉన్న వారికి అందరికీ వాక్యమని క్రమమును అలవరుచుటకు మీరు ధరణికి దిగి వచ్చి నా రామకారి అయిన తండ్రి స్తోత్రములు. ఈ దినమున శాంతికరమైన జలముల యొద్ద నడిపించగలిగి నీ వాక్య అనుభవమును మీరు మాకు అనుభవపరచి రాని వారిని క్షమించి వచ్చిన వారికి తండ్రి ఇక రామన్న కీడును వాటి నుండి సమూలముగా తొలగింప చేసి మీరే దీవించమని దయా హృదయుడు కృపా సత్య సంపూర్ణుడు అయ్యున్న యేసు నామములు మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తన నామమును బట్టి నీతి క్రియలను ఎరిగి తన పరిశుద్ధ స్థానము యొద్దకు వచ్చిన మీకు మేము ఆత్మ ప్రోక్షణ దీవెనను అనుగ్రహింప చేసి తండ్రి దీవించును గాక, ఆమేన్. దేవుని యందు ప్రియ బిడ్డలారా, పరిశుద్ధ వాక్యమును మరలా ఒకసారి యోచన చేస్తే భక్తుడు రాస్తున్న మాట, యెహోవా నా కాపరి, ఆయనే నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన యుండగా ఏమీ కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుండు. ఆదరించును. భక్తుడైనటువంటి దావీదు గారు ఈ ఒక్క కీర్తనలోని తన చరిత్రనంతటిని విడిచిపెట్టారట. ఇప్పుడు ఒక గృహంలోనికి వెళ్ళాలనుకో 23వ కీర్తన చదవచ్చు. ఒకరికి పుట్టినరోజు చెయ్యాలనుకో 23వ కీర్తన చదవచ్చు. ఒకరికి సంస్కారము విందు ఏర్పరిచేవనుకో 23వ కీర్తన చదవచ్చు. అంతెందుకు, ఎవరైనా మరణించినప్పుడు వారి నిమిత్తము పరిశుద్ధులకు దేవదేవుని యొక్కకు వారి ఆత్మ పంపివేయబడటానికి కూడా ఈ కీర్తన చదవచ్చు. ఎందుకు అంటే, యెహోవా కాపరి, ఈ గృహానికి కాపరి, నీకు కాపరి, నీ శ్రమలో నీ యొక్కకు రాకుండా కాపరి, నీ పుట్టినరోజు దినముందు సర్వమేలులను అనుగ్రహించటం ఆయనే కాపరి కనుక కాపరి అయ్యున్న ప్రభువును బట్టి, ప్రభు నామమును బట్టి దైవ జనులు తెలియజేశారు. ప్రభువు ఇహమందును కాపరి, పరమందును కాపరి. అందువల్ల మరణించుటాను బట్టి అమ్మో ఈ కీర్తన చదవకూడదేమో, ఈ వాక్యం చదవకూడదేమంటే, శ్రమ కన్నా గొప్ప మరణం ఉంటుందా? తాత్కాలిక మరణమే ఈ యొక్క దేహమును బట్టి తాత పరలోకములో కూడా మనకు కాపరి అవసరం ఉన్నది కాబట్టి చదవచ్చు అన్నాడు. అందులో భక్తుడు అన్నాడు,
గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు నేను భయపడను. గాఢాంధకారము అంటే ఏంటి? గాఢ నిద్ర అంటే ఏంటి చెప్పండి ఒక మాట. ఎవరు లెగగొట్టినా డీప్ స్లీప్ అంటాం ఇంగ్లీష్ లో. అయితే గాఢాంధకారము అనగా ఎవరు పిలిచినా, ఎవరిని యోచించినా, ఎవరి పాదములను యాచించినా సరే మన మొర వినబడదు, మన ఉసురు కనబడదు. అంతటి లోతైన రక సముద్ర గర్భాన్ని మనము చూసినట్లయితే చేపలు కూడా నీటిలో ఉన్నాయి కదా, అవి ఎక్కడికైనా వెళ్ళగలవు అనుకుంటారేమో. భూమి మీద సముద్ర జలములో ఈ యొక్క చేపలు వెళ్ళలేని ప్రదేశాలు కూడా ఉంటాయంట. నీళ్లలోనే కొన్ని ప్రదేశాల్లోకి కొన్ని చేపలు వెళ్ళటానికి ఏం లేదు, అనుమతి లేదు. ఎందుకంటే ఒకవేళ వెళ్ళినట్లయితే మనం ఏమవుతాం, ఆ చేపలు ఏమవుతాయి, చనిపోతాయి. మీరు బాగా తెలుసు మీకు, గోదావరి చేప చెరువులో వేస్తే చచ్చిపోతాయి, చెరువు చేపలు గోదావరిలో వేస్తే చచ్చిపోతాయి. తెలుసా మీకు? ఎందుకు అనగా అది ఆ నీటికి, ఆ బలానికి, అందులో ఉన్న ఆహారానికి అలవాటైంది కాబట్టి మందులతో నిండి ఉండి తాత్కాలికమైనటువంటి ఒక కంచెలా ఉన్న చెరువులను ఏం చేయలేదు, బ్రతకలేదు. నేను గోదావరిలో వెళ్తే బ్రతికేస్తానేమో అని చేపలు అనుకుంటాయి, కానీ నీళ్ళే కదా అని వేరెవరు. అలాగే అక్వేరియంలో అందం కోసం తెచ్చిపెట్టుకున్న చేపలు తీసుకెళ్లి పొలంలో వేసినా, సముద్రంలో వేసినా అవి బ్రతకు. ఉప్పు నీటిలో బ్రతికి వాటిని తీసుకొచ్చి గోదావరిలో వేస్తే అవి బ్రతకు. ఇలాగా నీరు మార్పును బట్టి ఆ జీవులు అందులో బ్రతకలేనప్పుడు నీటి అడుగును బట్టి కూడా కొన్ని జీవులు బ్రతకవట. దానంతా కారణమనగా ఈ ప్రపంచంలోని అతిపెద్ద కొండ పేరు ద మౌంట్ ఎవరెస్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అంటారంటే మానవులు మన గ్రామములో నుండి, క్షమించండి, మన రాష్ట్రములో నుండి, మన దేశములో నుండి చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేశారు. ఇలా చాలా మంది వెళ్ళారు, జెండా ఉంచారు అనే మాటను బట్టి ఇక్కడ జెండాలు పాతించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది వరల్డ్ రికార్డ్ అన్నమాట. విపరీతమైన చలి, మనిషి తగు జాగ్రత్తలు తీసుకోకుండా వెళితే చచ్చిపోతాడు, మంచులో గడ్డగట్టుకుపోతాడు అక్కడే. అలాగే ఎంత ఎత్తున్నా సరే ఆ పర్వతం మహాసముద్రంలో పడితే ఏమైపోద్దట, మునిగిపోద్దట. దేవుని ప్రేమలారా, పరిశుద్ధ సంఘమైన వాళ్ళ, దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే మీకు అందరికి టైటానిక్ షిప్ బాగా తెలుసు. ఈ టైటానిక్ షిప్ అట అట్లాంటిక్ మహాసముద్రంలో ఏమైపోయింది, మునిగిపోయింది. ఈ మునిగిపోయిన సముద్రం యొక్క చీలికలను లేకపోతే దాని యొక్క భాగాలను పైకి తీసుకురావడానికి ఎన్నో సంవత్సరాలుగా ప్రయాసపడుతున్నారు. టెక్నాలజీ ఉంది, కానీ అంత లోపలికి వెళ్ళి దాన్ని తీసుకురాగలిగే సత్తు ఎవరికి లేదు. చేపల దానికి కావలసిన, ఇప్పుడు మీరు చూసారా, నీళ్ల మీద కూడా ఎండ పడద్ది. ఆ ఎండ మీదకి వచ్చే కిరణాల నుండి ఊపిరి పీల్చుకుంటాయి చేపలు. ఇప్పుడు మనిషి స్వరంగాల్లో పనిచేస్తున్న దాన్ని తవ్వుకుంటూ వెళ్ళిపోయాడని కూడా ఏమైపోతారు, భూమి లోపల ఉన్న వేడి చచ్చిపోతారు. బొగ్గు గనుల్లో ఎంతమంది చచ్చిపోతున్నారు ఆ వేడికి. అలాంటిదే ఈ జీవితం కూడా. ఇక్కడ మనం చూసినట్లయితే గాఢాంధకారములో లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. లోయ అంటే ఏంటి, లోయ వల్ల ఉపయోగం ఏంటి? ఇటువంటి లోయలు మనకు దేవుని వాక్యంలో కొన్ని కనబడతాయి. ఒక లోయ ద్వారా మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటి? మనిషి బ్రతుకే లోయ వంటిది. మనిషి యొక్క జీవితము, నడిపింపు, బ్రతుకు, దేవునితో సాగే సహవాసం ఒక లోయ వంటిది. దేవుని ప్రియమైన పరిశుద్ధ లేఖన భాగంలో యెషయా భక్తుడు 43వ అధ్యాయము 1వ వచనంలో ప్రాముఖ్యమైన సందేశమును అతను బయలుపరుస్తున్నారు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు నాకు సెలవిచ్చుచున్నాడు. సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము.
పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండదును. బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. జనములను దాటి పడినప్పుడు నేను నీకేమయ్యుందును? తోడయ్యుందును ప్రభు రాశారు. జనములు అనగా లోయ. మనిషి హృదయం చాలా లోతంట, సముద్రం కన్నా లోతంట. మనిషి యొక్క జ్ఞాపక శక్తి ఎంత బలమైంది అంటే ఏదైనా ఒక విషయాన్ని కంప్యూటర్ లోంచి అలా డిలీట్ చేయగలం కానీ మనిషి దృష్టిలోంచి మాత్రం డిలీట్ చేయలేదు. దైవజనులైన దేవదాసయ్య గారి యొక్క జ్ఞానము, ఆయన యొక్క మెదడు ఎంత బలమైందంటే లోక కార్యములను ఆయన దృష్టిలోకి తీసుకురానటువంటి జ్ఞానం అయింది. పరలోకపు మర్మములు తప్ప వేరొక యోచనలకు స్థలము ఇవ్వనటువంటి జ్ఞానం అయింది. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నా, మీరు ఫోన్లు కొనుక్కున్నారు కదా, ఇప్పుడు మీ ఫోన్ ఒక ఛార్జింగ్ ఉంది, కంపెనీ వాడు మీకు ఇస్తూ ఒక ఛార్జర్ ఇస్తాడు దాంతో పాటు. అది ఎవరికి ఇవ్వకుండా మీ ఫోన్ నీట్గా పెట్టుకుని వాడితే మీ ఫోన్ పాడు కాకుండా ఉండదు. సరే అడిగారు కదా అని 10 మందికి 15 మందికి 20 మందికి ఇష్టానుసారం ఇచ్చారనుకోండి, 10 ఫోన్లకు ఏం చేస్తారు? ఛార్జింగ్ పెట్టుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఆ ఫోన్ లో ఉన్నటువంటి వైరస్ లేకపోతే అందులో ఉన్న డ్రాప్ ఏమొస్తుంది? మీ ఫోన్ లోకి వస్తుంది అనమాట. అప్పుడు నీట్ గా పనిచేసే ఫోన్ కొత్తలో కొనుక్కున్నప్పుడు ఈ ఫోన్ ఎలా ఉంటుంది? ఇలా పెట్టి అలా వెళ్ళి ఫోన్ పోపేసి వచ్చేలోపు ఏమైపోయేది? 50% ఛార్జింగ్ ఎక్కేసేది. అనుకుంటాము ఆ ఫోన్ ఏంది 2 గంటలైనా పడవట్లా, 10 గంటలైనా పడవట్లా అని అనుకుంటాం. కొన్నిసార్లు ఏం చేస్తాం? రాత్రులు పెట్టేసి పడుకుంటాం, పొద్దులు ఇస్తాం. ఏం చెప్పమంటారా? అలా పెట్టడం వల్ల మీ ఫోన్లు పోతాయి. ఈ ఫోన్ మొత్తానికి పోతాయి అంటే తిరిగిపోవటాలు కాదన్నా, ఫోన్ లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో బ్యాటరీ ఉబ్బిపోయింది, అక్కడికి వైరస్ వచ్చి వెళ్ళిపోతాయి. ఇది మనకు మాట కాదు కానీ ఎన్నో సంఘటనలు ఉంటాయి. అందులో లోక మర్మములన్నీ దాచిపెట్టుకున్నట్లయితే మానవుడు ఏమైపోతాడు? చెత్త బుట్టలాగా అయిపోతాడు. ఇప్పుడు మీరు అనుకున్నట్టు లోయ చూడటానికి బాగుంటుందా? ఇక్కడి నుంచి ఇలా చూసారంటే చీకట కనబడుతుంది, అందులో ఏమవుతాయో తెలియదు. ఆ కిందకు వెళ్ళి చూసినప్పుడు విరిగిపోయిన చెట్లు, లేకపోతే గతించిపోయినటువంటి చీలికలు ఇవే ఉంటాయి లోయల్లో, అంతే తప్ప గొప్ప ఏమనదు. ఒక యాత్రికుడు ఏం చేసిందంటే ఈ లోయలో ఏముందో చూద్దామని వెళ్ళినప్పుడు ఈ గొప్ప విషయం కనుక్కోవడానికి వెళ్తే అక్కడ ఏమున్నాయంట? ఆ లోయ నుంచి పడిపోయి చచ్చిపోయిన శవాలు ఎముకలు ఉన్నాయంట. మనం చూసినప్పుడు మొదటిగా 7వ అధ్యాయము మొదటి వచనమును మీరు చదివినట్లయితే, యెహోవా హస్తం నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. దేవుని ప్రియబిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగం మనం చూస్తే యేసు ప్రభువారు జనమును తన ప్రజలను రక్షించుటకు ముందు తండ్రి వారు ఎన్నో తీర్పు తీర్చారు. ప్రజలకు తీర్పు తీర్చారు. దేవుని సన్నిధిలో ఉండి మాట్లాడుకుంటున్నాం. ఎహెజ్కేలు భక్తుడు రాస్తున్నారు, ప్రభువే అతను తీసుకుని వెళ్ళి ఒక ఎముకల లోయను అతను ఏం చేశారంట? ఆ పరిస్థితులను చూపించారట. అసలు ఏంటి ఎముకల లోయ? అసలు ఎవరివా ఎముకలు? దేవుని వాక్యమును బట్టి 400 సంవత్సరాలు ఐగుప్తు చెరను అనుభవించిన తరువాత ఇశ్రాయేలులకు కనాను దేశం ఇవ్వబడింది. ఇవ్వబడ్డ కనాను దేశంలో మనం గమనిస్తే మోషే లక్షల మందిని గణం చేశాడు. ఈ తర్వాత మోషే ఏం చేశారంట? 2 లక్షల మందిని చేశాడు. ఇలా చేసిన తరువాత పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి ప్రభు అనుమతి లేకుండా ఏమీ రావు, కానీ విగ్రహారాధన చేసింది. ఏం చేశారండి?
విగ్రహారాధన చేసింది. లోక కార్యములు, వ్యతిరేకతలు, దైవ భక్తి అంతా ఏమైపోయిందంట వాళ్ళలోంచి మటుమాయమైపోయేసరికి ప్రభువుకు కోపం వచ్చి వీరిని బబులోను చెరకు అప్పచెప్పారు. 70 సంవత్సరాలు దేవుడు వాక్యాన్ని బట్టి చూస్తే యాకోబు కుటుంబం ఎంతమంది? గోత్రాలు కాదమ్మా, కుటుంబం. యాకోబు ఎంతమంది కుటుంబంతో వచ్చాడు ఐగుప్తులోకి? 70 మందికి 70 ఈత చెట్లు, 12 నీటి ఓటలను దానికి గుర్తుగా ప్రవహించారు. ఈ 70 సంవత్సరముల బబులోను చెర ఈ యొక్క ఇశ్రాయేలీయులకు దేవదేవుడు 70 మంది కుటుంబాలకు నిదర్శనంగా 70 సంవత్సరాలు శ్రమించాడు అనమాట. ఐగుప్తులోనికి 70 మందిగా వచ్చి కనాను దేశంలో స్వాతంత్రించుకున్న వాళ్ళు కనాను దేశంలోనికి మరలా అదే చెరను తీసుకుని వచ్చేసరికి, లోక చెరను తీసుకొచ్చేసరికి ప్రభు కోపం వచ్చి ఏం చేశారట? 70 సంవత్సరాల బబులోను చెరనిచ్చారు. ఆ చెరలో వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? ఎముకలు, గూళ్ళు అయిపోయారు. ఒక్కొక్కళ్ళు బ్రతుకు లేదు, ఆకలి, దప్పిక, యోచించేవాడు, పిలిచిన వాడు. ఆ శ్రమలో పుట్టిందంట వాక్యం. ఆ శ్రమలో ఏం పుట్టిందండి? వాక్యం. దేవుని భయము, నిదర్శనం, శక్తి, బలము దేవుని అంతా కలిగిన నిమిత్తమైనటువంటి యోచనలు వారికి కనబడ్డాయి. అప్పుడు మనం చూస్తే ఆ గ్రంథంలో 10వ వచనంలో చదువుకున్నప్పుడు ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. గమనించండి, జీవాత్మ వారిలోనికి వచ్చెను. ఇక నాకు ఒక సందేహం. చనిపోయిన మనిషి బ్రతికింపబడతాడా ఈ రోజుల్లో? కష్టం. చనిపోయిన వాడిని బ్రతికించడమే కష్టమైతే ఎముకలకు జీవము రావడం సాధ్యమయ్యే పనేనా? ఎలీషా ఎముకలు చనిపోయినోడికి ప్రాణాన్ని ఇచ్చింది. కానీ యెహోషువ కాలం తరువాత ఈ బబులోను చెరలాంటి ఎముకల పూరులుగా ఉన్నవాడిని యెహెజ్కేలు ప్రార్థన చేయగా వారు ఏమైపోయారంట? నూతన జీవమును పొందుకుని మరలా వారి శరీరాల వారికి వచ్చిన కారణం ఏమిటి అంటే, దేవునిలో ఉన్నవాడికి ప్రభు అంటారు, కొత్త ఆకాశమును కొత్త భూమిని నేను చూస్తాను. దీని వాక్యం సెలవించు. అనగా సమాధులలో కడబోని వచ్చి కలిగేటువంటి సంఘటన, నూతన దేహాలు వచ్చి వారి వారికైతే ప్రభు పిలుపును బట్టి అందుకుని పైకి వెళతారు. ఆత్మని పరిశుద్ధులకు దేవదేవుడు ఆజ్ఞాపించినట్లుగా యెహెజ్కేలు చేసినప్పుడు వారిలోకి ఏమొచ్చింది? జీవాత్మ. చదవండి, కంటిన్యూ చేయండి. వారు సజీవులై లేచి జీవాత్మ వారిలోనికి ప్రవేశించను, సజీవులై వారు లేచి లెక్కింప సత్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దేవుని ప్రియబిడ్డలారా, ఈ ఎముకల లోయ నీకేం నేర్పిస్తూ ఉన్నది అంటే, మనిషి బ్రతుకంతా శ్రమే. నువ్వు ఒక ఎముకల గూడు నీలోంచి అస్థిపంజరం తీసేసావు అనుకోండి, ఏమైపోతావు? బట్ట కింద పడేస్తే అలా పడిపోతాడు మనిషి. ఎముకలు లేకుండా మనిషి ఉంటారా? మీకు ఒక మాట తెలుసా? సొరచేపకు పళ్ళు తీసేస్తే అది శీలావతి చేప కన్నా హీనం. తెలుసా మీకు? సొరచేప కొంట్లో ఎముక ఉండదు. సొరచేప తిన్నారు ఎప్పుడైనా? 3 సార్లు తిన్నారు. ఎప్పుడైనా చూడండి, ఆ సొరచేప కోసేటప్పుడు ఎక్కడా ముళ్ళు తగలదు, కానీ దాని దవడ భాగంలో మాత్రం ముళ్ళు ఉంటుంది. ఆ దవడే దాని బలం, దాని ఆధారం. ఈ సొరచేపకు శరీరం అంతా ఏమంటుందంటే మందం ఉంటుంది. ఏముంటుందండి? మందం. దాని చర్మమే దాని మందం. అందుకే సొరచేపల బలమంతా ఎక్కడ చెప్పండి? దాని దవడలో ఉంటుంది. ఆ రీతిగానే ఎముకల లోయ లోకానికి ఏం తెలియజేస్తూ ఉన్నది అంటే, దైవ సత్యాన్ని బోధిస్తూ ఉన్నది. ఇక్కడ మనము చూసినప్పుడు ప్రార్థన అను విజ్ఞాపన అక్కడ జరగకపోతే వారికి మరలా లోపల దేహాలు వచ్చి ఉండేవి. అందుకే విశ్వాసి ప్రార్థన చేయనప్పుడు, విశ్వాసి దేవుల్లో ఉండనప్పుడు, విశ్వాసి జీవితం నెరవేర్చనప్పుడు వాడు సజీవ శవం. మనిషి ఎవరంటండి? సజీవముగా ఉన్న శవం.
ఆ దినమున వారిలో ఆత్మ పోయినో గనుక దేహము పోయింది. ఇంకొక కిటుకు కూడా చెప్తా, నీలో ఆత్మ ఉన్నన్ని రోజులు నీ శరీరం ఏం కాదు, పురుగుల వస్తువు కాదు. ఎప్పుడు నీలో ఆత్మ వెళ్ళిపోద్దాం, ఈ శరీరానికి కూడా ఈ భూమి మీద ఉండడం చాలా చిరాకంట. అందుకే ఏమైపోద్ది చెప్పండి, మన్నుకు అప్పగించేసుకుంటది. ఆత్మ లేనప్పుడు శరీరం ఏంటి? ఇప్పుడు మీరు ఒక మాట ఆలోచించండి, మిమ్మల్ని ఒకళ్ళు పొడిసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? అప్రమత్తుడు అయి ఉంటావు. ఎవరు కొడుతారని అప్రమత్తుడు అయి ఉంటావు. అసలు నేను పొడిసేవాడు లేదనుకో, నేను బియ్యం పెట్టేవాడు లేదనుకో, ఏం చేస్తావు? శుభ్రంగా హక్కు చేయాల్సుకుని పడుకోవడం. ఇంకేమి మాట్లాడు. ఆ పక్కన ఏం జరిగితే నీకేమి, ఈ పక్కన నేను ఎవరు పొడిస్తే నీకేమి, నువ్వు పట్టించుకోకుండా గొడవ చూసుకోవడం పడుకో. అలాగే శరీరము ఆత్మకు, ఆత్మ శరీరములకు ఏమైనది? శత్రువై ఉన్నది, విరోధమై ఉన్నది. అందువలన ఆత్మ గడిచి వెళ్ళిపోయిన తర్వాత దీనికి విరోధంగా ఎవరైనా ఉంటారు? ఇంకా ఎవరు ఉండదు. అందుకు ఇది ఏం చేస్తారట? విశ్రాంతిలో వెళ్ళిపోతాం. ఆ విశ్రాంతిని బట్టి శరీరము ఆత్మ వేరైపోతాయి. ఆత్మకు అప్పగించబడిన ఆత్మ దేవుని యొద్దకు, అప్పగింపబడవలసిన శరీరము దేహము నేలకు వెళ్ళిపోద్ది. ఇక మిగిలిపోయేది ఏంటంటే శల్యము. నీ ప్రార్థన ఆ శల్యమును ఆత్మను దగ్గర చేస్తుంది, నీ శరీరానికి కూడా ఏం చేస్తుంది? దగ్గర చేస్తుంది. ఎముకల లోయ చెప్తూ ఉన్నదన్నమాట. దేవుని ప్రియబట్ల మొదటి ఎముకల లోయ అనగా నీ ప్రార్థన ద్వారా నీ ఆత్మను, నీ దేహమును మరలా నూతనముగా ఇచ్చేది లోయ, ఎముకల లోయ. అది ఈ యొక్క సంభాషణ. రెండవ చూస్తే హోషియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనమును జ్ఞాపకము చేసుకుని ఉన్నప్పుడు భక్తుడైన హోషియా 2వ అధ్యాయం 15వ వచనములో ప్రస్తావిస్తున్న మాట చదవండి. హోషియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడ నుండి దాన్ని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్టును నిత్తును శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. దేవుని ప్రియబిడ్డలారా, అనగా శ్రమ కార్మికులకు ఇవ్వబడిన శోధన. మీకు ఒక మాట చెప్పాలా? ఒక మాట ఏంటి అంటే, గమనించాలి ఈ విషయాన్ని. మనం చేసే తప్పు మన బిడ్డలకు శాపము కావడమే ఆకూరు లోయ యొక్క ప్రత్యేకత. అంటే తెలుసా, ఒక ముళ్ళు గుచ్చుకోవటం వల్ల కాళ్ళు మొత్తం తీసేసే పరిస్థితి రావడమే ఆకూరు లోయ యొక్క ప్రత్యేకత. ముళ్ళులో ఒక రకాలు ఉంటాయండి. ఒక ముళ్ళు నొప్పిస్తుంది, ఒక ముళ్ళు లోపల శరీర దేహాన్ని తొలిచేస్తుంది. ఇంకొక ముళ్ళు ఏమవుతుంది తెలుసా, మీ ఎముకలు కానీ పొరపాటు గుచ్చుకుంది అనుకోండి, ఈ కాళ్ళు మొత్తం తీసేస్తారు మొత్తం. కొన్ని ముళ్ళు అయితే మనుషుల్నే చంపేస్తాయి. అవునా కదా? దేవుని ప్రియబిడ్డలారా, నీలో మరణపు ముళ్ళు, పాపపు ముళ్ళు నిన్ను చంపేస్తుందా, వదిలేస్తుందా? చెప్పండి. పాపము అనే ముళ్ళు మనల్ని ఏం చేస్తుంది? ప్రాణములు తీసేస్తుంది. అలాగే నీ ఒక్కరి ప్రాణంతోనే వదిలిపెట్టదా? నీ బిడ్డల మీదకి వచ్చి పడద్ది, నీ మనవాళ్ళ మీదకి వచ్చి పడద్ది, ముని మనవాళ్ళ మీదకి వచ్చి పడద్ది. నీ మీద దాడి చేస్తూనే ఉంటదట. చిన్నప్పుడు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో మాకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉండేది. ఏంటో తెలుసా? ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీస్ అనే కథ ఉండేది, ఇంగ్లీష్ స్టోరీ. ఆ కథలో బాస్కర్విల్లీ అనేటువంటి ఒక అతను ఏమిటంటే, ఒక గొప్ప ప్యాలెస్ కి ఓనర్. వాళ్ళ వంశానికి ఒక శాపం ఉంటుంది అనమాట. ఏంటంటే, ఒక కుక్క వాళ్ళ మీద పగబడద్ది. తెలుసునండి, ఆ కుక్క వాళ్ళ మీద పగబడద్ది అన్నమాట. పగబడితే ఆ కుక్క ద్వారానే ఇలా వంశీకులు అందరూ మరణించారు అని ఆ ప్రాంతం వారు గట్టిగా నమ్ముతారు. కుక్కలు ఎంత తక్కువ వచ్చినాయి బాకండి, కుక్కలు సింహాలు కూడా చంపేస్తాయి. అంత భయంకరమైన కుక్కలు. కొన్ని కుక్కలు బ్యాన్ కూడా చేస్తారు ప్రపంచంలో. అలా ఉన్నటువంటి ఆ ప్యాలెస్ లోకి కొన్ని తరాల విదేశాల నుంచి ఆ వారసులు వస్తారు.
ఆ వారసుడి పేరు ఏంటంటే హెన్రీ. ఏంటండి? ద హెన్రీ బాస్కర్విల్లీ. ఇతని గురించి చాలా, ఇతని నెక్స్ట్ వారసుడని అందరూ సిద్ధపడినప్పుడు ఇతను కూడా చనిపోతాడేమోనని భావించి తన కుటుంబానికి లాయర్గా ఉన్న అతను ఏం చేస్తాడంటే, అసలు ఈ మిస్టరీ ఏంటో తెలుసుకుందాము అని తెలిసి ఏం చేస్తాడు, ఇతను లండన్ నుండి ఒక లాయర్ ని పిలుస్తాడనమాట. ఏం చేస్తాడండి? ఒక మంచి తెలివైనటువంటి స్పై గూఢచారిని పిలుస్తాడనమాట. ఆ గూఢచారేమో తన అసిస్టెంట్ ని పంపుతాడు, నువ్వు అతనితోనే ఉండి ఏం జరుగుతుందో చూడు అని. ఇలా ఉండేసరికి కొంతకాలానికి ఈ కథ ఎండింగ్ వచ్చేటప్పటికి అప్పుడు తెలుస్తుంది అనమాట, ఆ వారసులలో ఈ ఒక్కడే కాదు ఇంకొకడు కూడా బ్రతికొన్నాడు. వాడి ఆస్తి కోసం ఏం చేస్తాడంట, వీళ్ళని చంపడానికి ఒక కోర లాంటి కుక్కను తీసుకొచ్చి దానికి రంగులు రూపులు మార్చి ఎలా తయారు చేస్తాడు, దెయ్యం లాంటి కుక్కలా తయారు చేస్తాడు. ఎలా తయారు చేస్తాడు? ఒక దెయ్యం లాంటి కెమికల్స్ అయ్యి రాస్తాడు. అందువల్ల అది అరిచినప్పుడు నోట్లో వచ్చి మంట రావటం, అది తల మెరిసిపోవటం. సినిమా కూడా ఉన్నది. నా చిన్నప్పుడు మా సారు వేసి చూపించారు క్లాస్ లో. మంచి కథ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నమాట. అటువంటి కుక్కను తయారు చేసి ఏం చేస్తాడు, ప్రాణ నుండి ఈ కుక్క వీళ్ళకి ఏమవుతుందంట, ఒక శాపంగా మారింది అని చెప్పడానికి. దేవుని ప్రియబిడ్డలారా, మనము చేసిన తప్పు మన బిడ్డలకు శాపం అయినప్పుడు దాని యొక్క పరిగణింపే ఆ కోరుల యొక్క ప్రత్యేకత. ఇక్కడ మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథమును దాటిన తరువాత యెహోషువ మహాభక్తుడు 7వ అధ్యాయము 26వ వచనంలో యెహోషువ గ్రంథములో రాస్తున్న మాట మనము గమనించినప్పుడు, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనము, న్యాయాధిపతులు ముందు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నప్పుడు అక్కడ అంటాడు భక్తుడైనటువంటి యెహోషువ, చదవండి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్దగా కుప్పగా వేసిరి. ఒకప్పుడు ఎరికో పట్టణము అంటే ఏంటంట, బలమైన పట్టణం, ఎరుకో అనగా సువాసన. తర్వాత శాప భూమిగా మారిపోయింది. ఈ ఎరుకో పట్టణమునకున్న ప్రత్యేకత ఏమిటి అంటే దాని యొక్క గోడలు. ఆ గోడను చూసి చైనా వాళ్ళు కట్టారండి. ఈ గోడ ఎంత బలమైనది, ఆకాశంలోని పిడుగులు వచ్చి పడినా ఆనాడు ఇశ్రాయేలీయుల యొక్క నిమిత్తం అగ్ని వర్షము కురిపించినట్టు అగ్ని వర్షం కురిపించిన ఆ యొక్క గోడలు ఏం కావంట, వీటిలో కూడా మనము వాటి కూడా పడదన్నట్లుగా నిర్మించారంట. ఎప్పుడైతే వారి మీద యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు విజయం సంపాదించారు, అప్పుడు ఆ విజయం ఏమైపోయింది అంటే వారి నిమిత్తము ఒక శ్రమ అనుగుణ్య దీవెనగా మారిపోయింది. అప్పుడు ఏ గోడలు అయితే, ఏ రాళ్ళు అయితే ఆ స్థలములో ఉన్న తన ప్రజలకు వచ్చి మీద పడ్డాయో వాళ్ళు కట్టుకున్న గోళ్ళని వాళ్ళ సమాధుల మీద వేసుకున్నారంట. వాళ్ళు కట్టుకున్న రాళ్ళు ఏం చేశారంట, గోళ్ళు ఏమైనాయంట, వాళ్ళ సమాధుల మీద పూడ్చుకోవడానికి ఉపయోగపడి ఇజ్రాయేలుగా పనిచేయించారు ప్రభు. ఆ తరువాత కొంతకాలమునకు హాయి అనే పట్టణం మీదకు, ముందులో కూడా రాదండి, హాయి అనే పట్టణము మీదకు ఏమొచ్చి పడింది, యుద్ధము ప్రకటించారు ఇశ్రాయేలీలు. ప్రకటించినప్పుడు అతిపెద్ద ఎరుకో కూలింది అనగానే హాయి పట్టణ వాసులు భయపడిపోయారంట ఇశ్రాయేలీల మీద పడుతున్నారని. కానీ అక్కడ జరిగిన పని ఏమిటంటే ఇశ్రాయేలీలైన వారు హాయి పట్టణం చేతిలో కొన్ని వేల మంది సైనికులను కోల్పోయారు. కారణం ఏంటని యెహోషువ అడిగినప్పుడు ఏమన్నారు, ఆకాను చేసిన పాపమే అన్నారు. అంటే తను తీసుకొచ్చినటువంటి ఒక వస్తువు ఆ గుడారాల్లో ఉన్న 12 గోత్రాలకు ఏమైపోయింది, శాపమైపోయింది. ఇక్కడ ఆకోరు లోయ అనగా
యాకోబును తన స్వజనులను, అక్కడ మనం చదువుకున్నప్పుడు యెహోషువను తన స్వజనులను ఏమైపోయారంట? ఈ ఆకోరు లోయను బట్టి వారు ఏమైపోయారు? పాపములోనికి చేరిపోయారు. అనగా ఒకరి నుండి కరోనా ఎలాగైతే ఒకరి దగ్గర మొదలుపెట్టి దేశమంతా దేశం చుట్టేసిందో, అలాగే ఆకాను చేసిన పాపము కూడా అందరినీ చుట్టుముట్టేసింది, వారిని హతమార్చేసింది. దేవుని ప్రియబిడ్డలారా, ఒక పరిశుద్ధ వాక్యం మరలా హోషియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, భక్తుడైన హోషియా తెలియజేస్తున్నటువంటి సత్యము, అక్కడి నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను విత్తును. చూడండి, ఆ కోరు శ్రమగల లోయలో నిరీక్షణ ద్వారముగా ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, థ్యాంక్స్ అమ్మా. దేవుని సంఘమైన వారులారా, ఒక చిన్న మాట, యెహోషువ నాయకత్వములో కోల్పోయినటువంటి ఈ ప్రజలు మరలా దేని ద్వారా జయాన్ని సంపాదించుకున్నారు? ఆ వచనములో నిరీక్షణ అనే ఒక మాటను చూసారా? నిరీక్షణ ద్వారము. సంతోషం. నిరీక్షణ అంటే ఏంటి? చేశాను చాలు. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూపు. ఈ ఎదురు చూపులో మనం కొన్ని పనులు చేస్తున్నాం దేవుల్లో. ఏమేం పనులు అయ్యి చెప్పండి. మొదటి పని ఏంటి? ఏదో ఒకటి చెప్పండి. పాటలు పాడుతున్నాం. రెండవది స్తుతి చేస్తున్నాం. మూడవది వాకింగ్ అవుతున్నాం. నాలుగవది వర్తమానం వింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. ఐదవది కనిపెడుతున్నాం, ధ్యానిస్తున్నాం, ప్రభువుకు మన మనవులను చెప్పుకుంటున్నాం. ఇవన్నీ జరగటానికి ముందు మనం ఏం చేస్తున్నాం? బాప్తిస్మం పుచ్చుకున్నాం. నిరీక్షణ ద్వారం అనగా ఆకాను ద్వారా జరిగిన పాపమును కొట్టివేయుటకు, ఆ పాపములో పడి ఉన్న వారికి యెహోషువ కాలములో దేవదేవుడు విమలాత్మ బాప్తిస్మ ప్రోక్షణ జరిగించారు. అనగా వారి స్థుతులను, వారు కోల్పోయిన ధన్యతలను, వారు చేసిన అపవిత్రాత్మపు క్రియలను, అనగా బాప్తిస్మం ఇచ్చేటప్పుడు మనం కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఆ ప్రశ్నల్లో నువ్వు లోకము నాశించకుండా, లోక క్రియలు నాశించకుండా, లోక పనిముట్లు నాశించకుండా, దొంగతనము గాని, చెడుతనము గాని, విచారము గాని చేయకుండా దేవునిలో నేను సజీవముగా ఉంటానని ప్రమాణము చేసినప్పుడు దేవుని యొక్క రక్షణ మనం ఇస్తాం. అప్పటి నుండి నీ నిరీక్షణ కాలం ప్రారంభమవుద్ది. అలా ప్రారంభమైనటువంటి నీ నిరీక్షణ కాలమును ఏమంటారు అనగా ఆకోరు నిరీక్షణ ద్వారం అంటారు. ఆకోరు లోయ అనగా నిరీక్షణ లోయ. నేను సంచరించినను ఏ అపాయమునకు నేను, ఈ లోకమనే ఆకోరు లోయలో నీవు సంచరించినను రాబోవు సమస్యల గురించి నువ్వేం చేయవు? భయపడవు. ఎందుకంటే నీవి నిరీక్షణలో దేవునితో ఎత్తబడటానికి గల ద్వారమును నువ్వేం చేస్తున్నావు? ఏర్పరుచుకుంటున్నావు ప్రభువులో. ఇక మూడవది గమనించినప్పుడు కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. 84వ దావీదు కీర్తన 6వ వచనం. వారు బాకా లోయలో బడి, ఇదొక లోయ. ఇదేంటంట? బాకా లోయ. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, అన్నది ఒక మాట. బాకా అంటే ఏంటి? గట్టిగా అంటే బోర. ఈ బాకా లోయ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే పిలుపు. ఈ లోయ యొక్క పిలుపు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, కొండలు మీతో మాట్లాడతాయి అంటారు తెలుసా? ఇక్కడ నుంచి మేము మంచోళ్ళమి అన్నావు అనుకో, అయ్యంటే అది కూడా నీతో మాట్లాడిద్ది. నాకు 100 రూపాయలు లాటరీ వచ్చింది అన్నావు అనుకో, అది కూడా నాకు కూడా లాటరీ వచ్చింది అని అంటది. బాకా అనగా బోర. ఆ బోర పరలోకములో ఊదినప్పుడు
లోకము అను బాకా లోయలో విశ్రాంతి తీసుకుంటున్న వారు ఎవరి మాటకు చెవియొగ్గని వారు ఆ బోరకు మాత్రమే వారి చెవులను అప్పగించు వారు ఏమై ఉన్నారు? తొలకరి వాన కలిగినాడు. అంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క వాక్కు ఆయన జెహోములు మధురములై ఉన్నవి. ఆయన మాట వర్షధార వంటిది, దాహము తీర్చు జలము వంటిది, మనలను లేవనెత్తు వేకువ జాము శబ్దమై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఈ చిన్నది నిద్రిస్తూ ఉన్నది అని ప్రభు చెప్పారు. ప్రభు యొక్క మాట ఏమై ఉన్నదంటే బాకా శబ్దమై ఉన్నది. ఆ శబ్దమునకు ఈ చిన్నది లేచింది గాని ఇంకెవరు పిలిచినా లేవలా. అలాగే లోకములో ఉన్న మనము ప్రభు పిలుపును మాత్రం అందుకోవాలి అంటే ఈ లోకము దేవుని యొక్క బాకా అయి ఉన్నది. ఆ స్వరమునకే చెవి యొగ్గేదని ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు. మనము బ్రతికొన్న చెవి గలవారము, మన ముందు వెళ్ళిపోయిన వారు శల్యమై ఉన్న చెవి గలవారు. వీరిద్దరూ ప్రభు మాట వింటారు. ఇదే బాకాలు యొక్క ప్రత్యేకత. ఇక తర్వాత చూస్తే ఆది కాండము 26వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నట్లయితే తీసుకుని చదవ. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. చాలమ్మా, ఇదే లేదంట గెరారు లోయ. ఈ లోయకున్న ఆశీర్వాదం ఏంటి తెలుసా? సన్నిధి, కావలసిన సంగతులు, కావలసిన సలహాలు దేవుని యొద్ద నుండి సంపాదించుకోవటమే గెరారు లోయ యొక్క ప్రత్యేకత. ఇక్కడ అబ్రహాము కొన్ని 7 బావులను తవ్వించాడంట. అబ్రహాం ఏం చేశాడండి? 7 బావులను తవ్వించాడు. ఎందుకు అంటే అబీమెలెకు యొక్క నాయకత్వము, అబీమెలెకు యొక్క రాజ్య పరిషత్తు ఇశ్రాయేలు ప్రజలకు శాపముగా మారిపోయింది. మారిపోతే అబ్రహాము నేను వాని మీద ఆధారపడటానికి నేను నిశ్చయించుకొనలేదు గనుక ప్రభువా మా గొంతులను తడుపుటకు గల జీవ జలపు ఓటలను ఉపికించు స్థలములను మాకు అగుపరచుము అని అతను ప్రార్థించుకున్నప్పుడు 7 బావులను అబ్రహాము చేత ప్రభువు త్రవ్వించారు. ఆ తదుపరి కాలములో లోకము దేవుని పనిని ఓర్చలేదు కాబట్టి ఫిలిష్తీయులు ఏం చేశారంట? ఆ బావులన్నీ పూడి చేశారంట మట్టి పెట్టి. ఇతడు తవ్వించటం, వాళ్ళు పూడి చేయటం, ఇతను నవ్వించటం, వాళ్ళు పూడి చేయటం. ఇక ఏమైపోయారంటే ఆ పునాదులు సైతము కనబడకుండా ఏం చేశారంట? ఫిలిష్తీయులు వాటిని మూసివేశారంట. అప్పుడు తన తండ్రికి కలిగిన జ్ఞానము, ఇప్పుడు ఇక్కడ మనం ప్రార్థన చేసుకుంటుంటే బయట ఆర్ఎస్ఎస్ వాళ్ళు గొడవ చేస్తారంట. ఒక సంఘటన చూస్తే ఒక పక్క స్థుతి జరుగుతా ఉంటే ఓ పక్కకు వచ్చి డప్పు పట్టుకుని ఏం చేస్తాడు? అయ్యప్ప స్వామి పాట పాడుతున్నాడంట. ఇప్పుడు వచ్చి కేరళలో ఇక్కడ ఒక తల్లి ప్రార్థన చేసుకుంటూ సంఘంతో కూడా ఎంతమందే ఉన్నారంట ప్రార్థన చేసుకుంటా. ఓ పక్క నుంచి ప్రొక్లేనర్తో ఆలయం కూల్చేస్తున్నాడంట. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంది, ఓ పక్క ప్రొక్లేనర్తో వెనకాలను ఏం చేస్తున్నాడు? కొట్టేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ప్రార్థన జరుగుతున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి బహుమానము, ఈ గుడారమును వారు తీసివేయనేమో గాని నీ హృదయ గుడారములో నివసించనన్ను మాత్రం ఎవరు తీసివేయలేరని ఇవ్వగానే వెంటనే పోలీసులు వచ్చేసారంట. ఏ అధికారంతో మీరు ఇదంతా చేస్తున్నారని పోలీసులు పట్టుకుని పోయారంట. దేవుని ప్రియబిడ్డలారా, అలాగునే ఇతడు ఎక్కడ పని ప్రారంభించినా ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారు? నాశనం చేస్తున్నారు. అందువలన ఇతడు ఎంచుకున్న స్థలము పేరేంటంట? గెరారు లోయ, అనగా నిన్ను కప్పిపుచ్చు స్థలము. గెరారు అంటే ఏంటండి? నిన్ను కప్పిపుచ్చు స్థలము. ఆ లోయలోనికి వెళ్ళి ప్రభుతో సహవాసం చేశాడు, ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు, ప్రభు దగ్గర కనిపెట్టుకున్నాడు. అప్పుడు ప్రభువు ఆ ఫిలిష్తీయులకు సైతము, ఫిలిష్తీ దేశములకు ఏం చేశాడు? ప్రభు నీళ్లు లేకుండా చేసేసారంట. ఇశ్రాయేలులకు నీళ్లు లేకుండా చేశారు కాబట్టి అప్పుడు ప్రభు ఏం చేశారంట? ఫిలిష్తీయుల దేశంలోనే నీళ్లు లేకుండా చేసేసారంట. అప్పుడు ఇప్పుడు వెళ్ళి నువ్వు బాగులేవు, నిన్ను ఆపేవాడు ఎవడుంటాడో చూస్తా అన్నారంట. అప్పుడు వెళ్ళి పునరుద్ధీకరణ చేసిన 7 బావులను ఇస్సాకు మరలా తవ్వించాడు. ఆ బావులు ఫిలిష్తీయులకు సైతం ఏమయ్యాయి?
దప్పిక తీర్చేయను. వాళ్ళు చేసిన పాపమునకు వాళ్ళు అనుభవించిన శిక్షకు మరలా ఇస్సాకు ద్వారా బావులు తెరవబడ్డాయి. అనగా గెరారులు అనగా ఒక పని జరగట్లా, ఆ పని నిమిత్తము కనిపెట్టుకుని స్థలమే గెరారు అంటూ ఉన్నారు. అందుకే అయ్యగారు అన్నారు, సన్నిధిలో నీ ఉన్న ఎడల సన్నిధి నీలో ఉండును సుమి, లోక కార్యములెల్లా నీ కార్య దాటికి లొక్కే అని నీకు తెలుసునా, ఏ కార్యమైనను నీవు ఎంచి చేసిన ఎడలా ఎలా జరుగును, ఏకరీతిగా జరుగును. ఇస్సాకు కార్యం ఎలా జరిగింది? ఏకరీతిగా జరిగింది, చక్కగా జరిగింది, ఆశీర్వాదకరంగా జరిగింది. గెరారులోయ అనగా నీ కార్యములు ఏకరీతిగా జరిగించు స్థలము. ఇక 5వ వాక్యమును మనము చూసినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై, ఇస్సాకు ఆ దేశమునందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలములు పొందెను. 100 ఫలములను పొందెను. ప్రభునందు ప్రియులారా, ఆ దేశమునందు ఎవరున్నారంట? ఇస్సాకు ఉండి ఆ యొక్క గెరారు లోయ సంపాద్యము తరువాత అతడు ఏం పొందుకున్నాడంట? 100 ఫలం పొందుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ లోయను ఏలా లోయ అంటారు. ఏలా మనము చూస్తే ఏలి ఏలి లామా సబక్తాని ప్రభు అంటారు. నా దేవా నా చెయ్యి ఎలా విడిచిపెట్టావు? దేవుని చెయ్యిని గెరారు లోయలో అతడు విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు ఆయనకు విడిచిపెట్టని హస్తమును తోడిచి 100 ఫలింపును అనుగ్రహించారంట. దైవ ప్రత్యక్షత జనమైన వాళ్ళ ఈరోజు దేవుని వద్దకు వచ్చాం. మొదటిగా చూసినట్లయితే ఎముకల లోయ ద్వారా మనకు ఆధారమైన ఆత్మను సంపాదించుకుంటున్నాం, మన నడకకు మన బ్రతుకు ఆధారమైన శరీరాన్ని కూడా సంపాదించుకున్నాం. ఎముకల లోయ నీకేం నేర్పిస్తుంది అంటే విడనాడబడిన 2 సంగతులను నీకు మరలా ఇవ్వటాన్ని నేర్పిస్తుంది. అదే బబులోను చెర. తర్వాత మనము చూసినట్లయితే ఆకోరులు ఏం నేర్పిస్తూ ఉన్నదంటే దొంగతనము, లోక స్నేహము, వ్యభిచారము, హత్య, నరహత్య, పాపపు సంగతిలో ఉన్న వారందరికీ ప్రభు యొక్క రక్షణ బాప్తిస్మమే తుది మెట్టు అని మార్చి నిర్ణయములతో దేవుళ్ళలోకి నడిపిస్తూ ఉంది. అనగా అధిక శ్రమలలో నుండి అధిక ఆశీర్వాదములను నడిపించడమే ఆకూరులోయ యొక్క ప్రత్యేకత. ఆ తరువాత బాకాలోయ నేర్పిస్తుంది పిలుపు. ఇప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక స్వరం వినబడద్దు. ఎవరు స్వరం వాళ్ళది, పక్కోడిది మీకు వినబడదు, మీకు వాళ్ళది వినబడదు. ప్రభువు నాతో మాట్లాడాడయ్యా, ప్రభు నాకు ఈ దర్శనం ఇచ్చారు, ప్రభు నాకు ఈ మాట చెప్పారు. నా జీవితంలో ఒకే ఒక దర్శనం ప్రభు ఉన్నది. దైవజనులతో ప్రభు తెలిసిన మాట మాత్రం కన్ఫర్మ్. ఇక్కడ ఇలా పడుకున్నా, ఈ పట్ట ఇలా వేసుకుని రాత్రి మాటలు పడుకుంటే నాకు కొంచెం ఉడికి ఎక్కువ పెట్టిందంటే షర్ట్ తడిసిపోద్ది. ఈ తడిసిపోయిన షర్ట్తో పండుకోబుద్ది అవ్వదు. ఎందుకంటే నేల మీద ఉన్న పట్టా కూడా ఏమైపోద్ది, తడిసిపోద్ది. కాబట్టి గిరా 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 తిరుగుతూ అయ్యగారి కోటి పట్టం దగ్గరికి వెళ్ళిపోయి అటు బయట పడుకున్నా. పడుకునేసరికి సరిగా పడుకో అబ్బాయి అన్నారంతే. అయ్యగారు ఏమన్నారండి? సరిగా పండుగ అబ్బాయి అన్నారు. అప్పుడు నేనేమన్నానంట, అయ్యా నిద్ర పట్టట్లేదంటే దేవునిని స్మరించుకుంటూ దేవుని హృదయములో విశ్రాంతి పొందుకోవాలనే తలంపు పుట్టినప్పుడే మీకు నిజమైన విశ్రాంతి కలుగుద్ది అన్నారు. దిగ్గులు లేచి కూర్చోగానే ఆల్టర్ ఆఫ్ చేయడం మర్చిపోయా అనమాట. నేను ఏం చేశా? ఆల్టర్ ఆఫ్ చేయడం మర్చిపోయి పండుకున్నా. అప్పుడు మోకాలు వేసేట అడిగా, నాయన విశ్రాంతి అంటే ఏమిటి అనగా తల్లి గర్భములో 9 నెలలు ఇచ్చే విశ్రాంతి ఒకటట. ప్రభు తలచేస్తున్నారు ఇట్లా. తల్లి ఒడిలో పెరిగే బిడ్డకు మరొక విశ్రాంతట, తండ్రి భుజము మీద వాలినప్పుడు ఒక విశ్రాంతట, లోకము అనే శయనింపు మంచము మీద ఉన్నప్పుడు మరొక విశ్రాంతట, దేవుని కౌగిలి పొందుకున్న యోహానుది ఒక విశ్రాంతట. అలాగునని పరలోకమునకు వెళ్లే వారికి సన్నిధి నిజమైన విశ్రాంతి అన్నారు. బాకా అనగా
దేవుని స్వరము నిన్ను వరించుట, నీ స్వరము దేవునికి వినిపించుట. మీ ఇద్దరి మధ్యనే సంభాషణ తప్ప వేరొక సంభాషణకు తావిచ్చు చోటు కాదు. ఆ లోయలో, ఆ అంధకార లోయలో, ఆ పరిశుద్ధ లోయలో నువ్వు దేవునితో నువ్వు గాఢాంధకారపు లోయలో సంచరించిన నీ అపాయములకు నేను, ఎందుకనగా ఆయన వాక్కు అంతా ఉంది కాబట్టి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఇదే బాకా లోయ ఉన్నది. ఇక తర్వాత చూస్తే గెరారు లోయ. ఈ లోయ ఏమిటి అనగా, ఇస్సాకు మహాభక్తుడు ఆగిపోయిన కార్యమును మరలా పునరుద్ధీకరణ చేసి సుసంపన్నతగా జరిగించటానికి దేవుని దగ్గర సలహా పుచ్చుకున్న లోయ ఏమైనది? గెరారు లోయ. ఎలా లోయ అనగా, దేవా ఉన్నావా నాతో, దేవా నా వెనకాల ఉన్నావా, నా బలంగా ఉన్నావా అని అడగటం. దావీదు చూసారా, 40 రోజులు దేవునితో ఉన్నాడు. తర్వాత దావీదు చచ్చిపోయే వరకు దేవుడు దావీదుతో ఉన్నాడు. ప్రార్థన అంటే తెలియదు దావీదుకి, అభిషేకం అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, దైవ భక్తి అంటే తెలియదు, పుస్తకం తెలియదు, దేవుడి పుస్తకం తెలియదు. ఏమి తెలుసు? ఒకటే తెలుసు, అడవిలో ఉన్నప్పుడు తను వాయించే సితార నన్ను సృజించిన వాడు వింటాడని నమ్మాడే. ఆ సిద్ధాంతమే నేను వాయిస్తున్నది. నా గొర్రెలు విన్నను, లోకము విన్నను, నాకు అవసరంలా, నన్ను సృష్టించిన వాడు వింటాడు, అందుకే నేను వాయిస్తున్నాను అనేవాడంట. అలాగే గొలియాతు దగ్గర నిలబడినప్పుడు నన్ను సృజించిన వాడే నన్ను కాపాడుకుంటాడని 40 దినాలు ఉపవాసం చేశాడు. అలా కాపాడుకుంటాడని చేసిన ఉపవాసం దావీదు ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కాపాడుతూనే ఉంది. దావీదు అన్ని సాధించి చనిపోయాడు తెలుసా అండి? అన్ని సాధించి చనిపోయాడు. పాపాన్ని సాధించాడు, పాపాన్ని గెలిచే శక్తిని సాధించాడు, దేవుని సాధించాడు, దేవుడిని ప్రార్థనలో శోధించాడు, అన్ని చేశాడు. మరణమును కూడా తను కావాలనుకున్నప్పుడే దేవుని యొక్క కోరుకుని పుచ్చుకున్న భక్తుడు ఎవరు? దావీదు. అందుకే చిగురించిన దావీదు ఆఖరి వరకు చిగురుగానే ఉన్నాడు, గాని వాడిపోయో వేడిపోయో నశించిపోయో మాత్రం దావీదు చనిపోలేదు. దేవా నా సమయం పూర్తయిందంటూ దేవుని ఎదుట తన విజ్ఞాపనను కనపరుచుకున్నాక ప్రభు పిలుపునందుకుని ఎవరికి అప్పగించాడు? సొలొమోనుకు రాజ్యభారాన్ని అప్పగించి. అందుకే దైవజనులు ఏమన్నారు తెలుసా? సొలొమోనుకి ఎంతమంది భార్యలు తెలుసా అండి మీకు? ఎంతమంది? 100 మంది కాదమ్మా బావా, 3,000 మంది. 3,000 మంది కాదు, 700 మంది ఉపపత్నులు. సారీ 300 మంది భార్యలు. కరెక్ట్ సారీ. ఎంతమంది? 3,000 మంది ఉపపత్నులు. నేను చెప్పాలంటే 300 మంది భార్యలు కాదు, 700 మంది భార్యలు, 3,000 మంది ఉపపత్నులు. ఎందుకో చెప్పనా? భూమి మీద 700 దేశాలు ఉన్నాయి. భూమి మీద 700 దేశాలు ఉన్నాయి. సొలొమోనుకు పెళ్లి చేయవలసి వచ్చినప్పుడు దావీదు అనుకున్నాడంట, నేను నా సైన్యాధిపతి నా దాసుని చూసి మోహం పెంచుకుని నేను శాపగ్రస్తున్నయ్యా. ఇదే తలంపు నా వారసత్వమైన సొలొమోను కూడా వస్తుందేమో, వాడు పాపంలో పడతాడేమో, నాకున్నంత ఆత్మధైర్యం అతనికి లేదని గ్రహించిన దావీదు ఏం చేశాడంట? దండయాత్ర చేసిన ప్రతి దేశంలో ఉన్న రాజకుమారిని తీసుకొచ్చేసాడంట. ఏం చేశాడండి? నా కుమారుడు నాలా రక్తాలు చిందించే యుద్ధాలు చేయకూడదు, స్త్రీ మోహంలో పడిపోకూడదు, లోక స్నేహాల మీద ఉండిపోకూడదు, దేవుని మాత్రమే సేవించే జ్ఞానం అతనికి ఉండాలని గ్రహించిన దావీదు ఏం చేశాడు చెప్పండి? అతడు యుద్ధాలు చేసి గెలిచిన ప్రతి రాజ్యములో, ప్రతి దేశములో ఉన్నటువంటి ఒక్కొక్క యువరాణిని తీసుకొచ్చి సొలొమోనుకి ఇచ్చి పెళ్లి చేసేసాడు. అలా 700 మంది భార్యలు. ఇప్పుడు సొలొమోను ఎవరిదైనా కత్తెత్తడానికి లేదు, ఎందుకంటే ఆ రాజ్యాలకు ఇతనే చక్రవర్తి. అల్లుడు చక్రవర్తి అయిపోయాడు. అందువల్ల ఇంకెవరైనా కత్తెత్తుతారా? ఎక్కరు. అలాగున ఈ తల్లులైన వారు వస్తూ ఊరకనే రారుగా. రాణులంటే 2 పనులు తెచ్చుకుంటారు ఖచ్చితంగా పుట్టింటి నుంచి. మనమైతే ఈ రోజులో అంత స్టామినా లేదు కాబట్టి పనులు ఇచ్చి పంపిస్తే ఏది లేదు, మనం సారెట్టు విలేస్తాం. కానీ వాళ్ళు సారెలతో పాటు ఒక దాసుని, ఒక నమ్మకమైన దాసులను తెచ్చుకుంటారు.
వారు వస్తూ 700 మంది వారికి అనువైన రీతిగా మొత్తం వైపు 3000 మంది తెచ్చుకున్నారు. వారు కూడా ఏమైపోయారంట, ఉపపత్నులుగా మారి. అబ్రహాము శారమ్మ గారు ఎవరిని తెచ్చుకున్నారు, హాగారం తెచ్చుకున్నట్టు వీళ్ళు కూడా వాళ్ళ పనిముట్లు కింద వాళ్ళు తెచ్చుకున్నారు. ఇక్కడ మనం గమనించినప్పుడు దావీదు అంటున్నాడు ఒక గొప్ప మాట. దేవుని ఆలయము నువ్వు నిర్మించవద్దని ప్రభువు చెప్పినప్పుడు నా కుమారుడు పడతాడు, ఆ పర్రాని పాటు నేను వదిలేశాడా? కావలసినవి తెచ్చిపెట్టాడు, భార్యలను తెచ్చిపెట్టాడు, ఆరోగ్యాలను తెచ్చిపెట్టాడు, వైద్యులను తెచ్చిపెట్టాడు. ఇక లేనిదేముంది చెప్పండి? షాబా దేశపు రాణి కూడా సొలొమోనుని పెళ్లి చేసుకుంది. వరకు దక్షిణ దేశపు యువరాణిగా. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని చేర్చుకున్న దావీదు తరాలకు తరిబడిన దీవెనను తీసుకొచ్చి ఇచ్చాడు ఇశ్రాయేలు వంశీకులకు. అలాగుననే దేవుని సన్నిధిలో ఉన్నవారు, ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట ఆ 1000 దినాల్లో నువ్వు ఒక వత్సరమంతా దేవునితో 365 రోజులు దేవునితో ఉన్నావు. మరి నీకు ఎన్ని దినాలు దీవెన వస్తుంది చెప్పండి? 1000 వత్సరాలు దీవెన వస్తుంది. అవునా? అంటే నీ తర్వాత నీ కొడుకు చూస్తాడు ఆ దీవెన, వాడి కొడుకు చూస్తాడు. అంటే 10 తరాలకు తగ్గ దీవెన ఇస్తున్నావు. ఒక్కొక్కరికి 100 ఏళ్ళు చొప్పున వేసుకుని 10 తరాలు వాళ్ళు అలాగే ఉన్నారనుకోండి, వాళ్లకు తరాల దీవెనే. దావీదు యొక్క దీవెన సొలొమోనును అతని బిడ్డలకు ప్రాప్తింపజేసిననగా, చెయ్యి విడవని దేవుని యొక్క హస్తమును ఏలీ అనే లోయ నుండి ఎవరు సంపాదించారు చెప్పండి? దావీదు సంపాదించుకున్నాడు. యాకోబు ఇశ్రాయేలు ప్రజలు సంపాదించుకున్నారు గనుక దేవుని వాక్యమా, సంఘ తత్వమా, దేవుని ప్రియబిడ్డలారా, లోయ అనగా మన దేవునితో మనము సంచారము చేసే సన్నిధి. అంధకారము అనగా చీకటి. ఆ చీకటిలో నన్ను వెంబడించు వారు చీకటిలో నడువరని చెప్పిన ప్రభు యొక్క వాక్య మహిమే మనకి ఇది నాకు బయలుపరుస్తూ ఉంది. ప్రభువు కూడా చీకటి సిలువునే మోసారు, కానీ ఆ సిలువు ఈ రోజు మనకేమైంది? వెలుగునిచ్చే కిరణం అయిపోయింది. అందుకే అయ్యగారు ఈ సిలువు ధ్యానాలకు గొప్ప పేరు పెట్టారు, సిలువ కిరణములు అని పేరు పెట్టారు. సిలువ సమ్మేళన ధ్యాన కిరణములు అని పేరు పెట్టారు. ఈ కిరణము ద్వారానే విశ్వాసం నడుస్తున్నారు గనక ఈ సిలువ ధ్యానంతస్తులో ప్రభుతో సాగే ధన్యత త్రిత్వ దేవుడు సదా మనందరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, నీకు అనేక స్తోత్రములు. ఈ దినము మేము నేర్చుకున్నవి, నీ సముఖమున కూర్చుకున్నవి, నీ ఆశీర్వాదముల చేత మోదింపబడిన సంగతులను నీవే మాకు బయలుపరచి నీ వాక్య ఉన్నత స్థితిలో మమ్మల్ని ప్రతిష్ఠించుమని యేసు నామములు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు దీవించి ఆయనే మహిమ పొందును గాక, ఆమేన్.